ఒక సాధారణ సేవకురాలు ఎలా ఒక గొప్ప ఇంటి అమ్మాయిగా మారి మొత్తం రాజ్యంలోని అన్యాయాలపై పోరాడుతుంది. ప్రేమ, వంచన మరియు న్యాయ పోరాటంతో నిండిన ఈ కథ మీ హృదయాన్ని తాకుతుంది. గ్వోక్ అనే యువతి విధిని ఎలా మార్చుకుంది? ఆమె రహస్యం బయటపడిందా లేదా ఆమె గెలిచిందా? ఈరోజు వీడియోలో ఆ మొత్తం కథను తెలుసుకుందాం. గూదోక్ చిన్నప్పటి నుండి ఈమె ఒక నోబుల్ లేడీ దగ్గర బానిసగా పనిచేస్తూ ఉంటుంది. ఆ లేడీ పేరు కిమ్ సోహే. సోహే గూదోక్ని పురుగు అని పిలుస్తూ ఎప్పుడూ అవమానిస్తూ కొడుతూ ఉంటుంది. అయినా గూదోక్ మనసు విరగదు. ఆమెకు ఒక అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి. ఏదైనా ఒక్కసారి చూస్తే చాలు చదవడం, రాయడం, ఎంబ్రాయిడరీ అన్నీ చేసేస్తుంది. అందుకే సోహే యొక్క అన్ని పనులు రహస్యంగా గూదోకే చేస్తూ ఉంటుంది. గూదోక్కి ఒకటే కల, తన నాన్నతో కలిసి సముద్రం ఒడ్డుకి వెళ్ళి స్వేచ్ఛగా బతకాలని. అందుకోసం ఆమె రహస్యంగా చిన్న చిన్న పనులు చేసి డబ్బులు దాచుకుంటూ ఉంటుంది. ఒకరోజు గూదోక్ మగవాడి వేషంలో మార్కెట్కి వెళ్ళి వేరుశనగలు అమ్ముతూ ఉంటుంది. అక్కడ ఆమెకి ఒక కుర్రాడు ఎదురుపడతాడు. అతని పేరు సాంగ్ సియోయిన్. ఇతను ఒక నోబుల్ ఫ్యామిలీలో పుట్టినవాడే అయినా కత్తి యుద్ధం వంటివి ఇష్టపడడు. పుస్తకాలు, పెయింటింగ్, డాన్స్ అంటే మక్కువ. వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ జరుగుతుంది. గూదోక్ అతనితో నిర్భయంగా వాదిస్తుంది. ఆ తర్వాత సియోయిన్ ఈమెని మళ్ళీ చూసినప్పుడు ఇద్దరూ పుస్తకాల గురించి మాట్లాడుకుంటూ దగ్గరవుతారు. గూదోక్ చెప్పే మాటలు సియోయిన్ మనసుని బాగా తాకుతాయి. అవి తన కథలు రాయడానికి కూడా ప్రేరణ అవుతాయి. విషయం ఏంటంటే సోహేతో సియోయిన్కి పెళ్లి సంబంధం మాట్లాడుతుంటారు పెద్దవాళ్ళు. కానీ సోహే ఎంత క్రూరురాలో, గూదోక్ తల్లిని ఎలా చంపేసిందో సియోయిన్కి తెలిసాక అతని పెళ్లి వద్దని తెగేసి చెప్పేస్తాడు. ఇది సోహేకి తెలియగానే ఆమె కోపంతో రగిలిపోయి గూదోకే ఇదంతా చేయించిందని అనుమానించి ఆమెని దారుణంగా కొడుతుంది. చివరికి శిక్షగా తన తండ్రి గదికి గూదోక్ని పంపిస్తుంది. కానీ గూదోక్ నిస్సహాయంగా ఉండదు. ఆత్మరక్షణ కోసం అతన్ని చంపేసి వెంటనే తన నాన్నతో కలిసి పారిపోతుంది. పారిపోయే క్రమంలో ప్రయాణం చాలా కష్టంగా మారుతుంది. గూదోక్ నాన్న అనారోగ్యంతో బాధపడుతూ తను కూతురికి భారంగా మారానని బాధపడతాడు. ఒక సత్రంలో ఆగినప్పుడు రాత్రిపూట గూదోక్కి తెలియకుండా అతను వెళ్ళిపోతాడు. తన కూతురు తన లేకుండా బాగుంటుందని అనుకొని. గూదోక్ మాత్రం నాన్న కోసం ఎదురు చూస్తూ ఆ సత్రంలోనే పనిచేస్తూ ఉండిపోతుంది. 1 సంవత్సరం గడిచిపోతుంది. నాన్న తిరిగి రాడు. ఇలా ఉండగా ఆ సత్రానికి ఒక నోబుల్ లేడీ వస్తుంది. ఆమె పేరు ఓక్ తేయంగ్. తన తండ్రితో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటుంది. తేయంగ్కి పొగరు అస్సలు ఉండదు. అందరితో సమానంగా ప్రవర్తిస్తుంది. తనకి పుట్టుకతోనే వచ్చిన హక్కులు ఇతరులకి లేవని, అందుకే తను వాళ్ళకి సాయం చేయాలని నమ్ముతుంది. లాయర్ అవ్వాలని, పేదవాళ్ల తరఫున పోరాడాలని కల కంటుంటుంది. గూదోక్తో తేయంగ్కి వెంటనే స్నేహం కుదురుతుంది. గూదోక్ తన కథ చెప్పగానే తేయంగ్ ఆమెని తనతో పాటు తీసుకువెళ్దామని, ఇక నుండి సేవకురాలిగా కాకుండా తన స్నేహితురాలిగా, దత్తత తీసుకున్న సోదరిలా చూసుకుంటానని మాటిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు బయలుదేరే ముందు రాత్రి ఒక దొంగల ముఠా ఆ సత్రం మీద దాడి చేసి నిప్పు పెట్టేస్తుంది. తేయంగ్ తండ్రి, సత్రం యజమాని సహా అక్కడున్న అందరూ కర్కశంగా చంపబడతారు. మంటల మధ్య చిక్కుకున్న తేయంగ్ తన మీద కప్పు కూలిపోతుండగా గూదోక్ని బలవంతంగా బయటకి తోసేసి, నువ్వు బతకాలి, నా కల నెరవేర్చు అని చెప్పి తానే మంటల్లో చనిపోతుంది. గూదోక్ కళ్ళు తెరిచేసరికి తేయంగ్ నానమ్మ మరియు సేవకులు ఆమెని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. గూదోక్ చేతికి తేయంగ్ ఉంగరం ఉండటం చూసి నానమ్మ ఈమెనే తన మనవరాలు అనుకుంటుంది. మొదట్లో ఈ తప్పుడు గుర్తింపుని గూదోక్ ఒప్పుకున్నా తర్వాత నానమ్మతో ఒంటరిగా ఉన్నప్పుడు తను గూదోక్ అని, తేయంగ్ చనిపోయిందని నిజం చెప్పేస్తుంది. దీనితో పాటు ఆ దాడి చేసిన దొంగల వివరాలు కూడా చెప్తుంది. నానమ్మ ఆమెని క్షమించి, ఇప్పుడు నువ్వు తేయంగ్లా నటించాలి, దొంగలు దొరికే వరకు అని చెప్తుంది. దొంగలు పట్టుబడిన తర్వాత గూదోక్ నిజాయితీగా వ్యవహరించి సేవకులతో కూడా మంచిగా ప్రవర్తించడం చూసి నానమ్మ మనసు మారుతుంది. ఆమెని శాశ్వతంగా తేయంగానే ఉండిపోమ్మని అడుగుతుంది. ఎందుకంటే అదే తన మనవరాలి చివరి కోరిక అని చెప్తుంది.
కానీ ఇందుకు ఒక కండిషన్ ఉంటుంది. గూదోక్ ఎప్పుడూ బయట ముఖం కప్పుకొని ఉండాలి. ఎవరూ ఆమెను గుర్తుపట్టకూడదు. ఇక్కడి నుండి 2 ఏళ్ల కాలం గడిచిపోతుంది. ఈలోగా సియోయిన్ కథ కూడా మారిపోతుంది. తనకి తను ఒక గీషా గిసెంగ్ కొడుకునని, తన అమ్మ అనుకున్న మనిషి నిజమైన అమ్మ కాదని తెలుస్తుంది. ఆ ఇంటి వాళ్ళు అతన్ని బయటకు పంపేస్తారు. వెళ్లే ముందు గూదోక్ని పట్టుకోవద్దని బౌంటీ హంటర్లకి తన దగ్గరున్న డబ్బంతా ఇచ్చేస్తాడు. ఆమె నాకు స్వేచ్ఛ ఇచ్చింది, నేను కూడా తనకి స్వేచ్ఛ ఇస్తాను అనుకుంటూ. తర్వాత తన నిజమైన తల్లిని వెతికితే ఆమె ఇప్పటికే చనిపోయిందని తెలుస్తుంది. దాంతో అతను గిసెంగ్ హౌస్లోనే ఉండిపోయి డ్యాన్స్, పాటలు, కథలు చెప్పడం నేర్చుకుంటాడు. ఇప్పుడు అతను చియాన్ సియాంగ్ హ్వీ అనే పేరుతో ఫేమస్ స్టోరీ టెల్లర్గా మారిపోతాడు. ఊరూరా తిరుగుతూ నాటకీయంగా ప్రదర్శనలు ఇస్తూ ఉంటాడు. యాదృచ్ఛికంగా సియాంగ్ హ్వీ ప్రయాణం గూదోక్ ఉండే ఊరికే వస్తుంది. అతను చెప్పే కథలో ఒక నోబుల్ కుర్రాడు ఒక సేవకురాలిని ప్రేమించే కథ ఉంటుంది. అది తన సొంత కథేనని గూదోక్కి అర్థమవుతుంది. ఆమె ఆసక్తిగా అతని ప్రదర్శనకి వెళ్తుంది. అక్కడ కాసేపు తన ముఖం కప్పు తీసేస్తుంది. అప్పుడే సియాంగ్ హ్వీ ఆమెను గుర్తుపడతాడు. ఇద్దరూ ఏళ్ల తర్వాత ముఖాముఖిగా కలుస్తారు. అతను తనకి ఆమె మీద మొదటి చూపులోనే ప్రేమ పుట్టిందని ఒప్పుకుంటాడు. గూదోక్ మాత్రం తను దాక్కుని బతుకుతున్నానని, ఇద్దరం దూరంగా ఉండాలని చెప్తుంది. అయినా సియాంగ్ హ్వీ ఆమెని సముద్రం ఒడ్డుకి తీసుకెళ్లి తనతో పాటు పారిపోమ్మని అడుగుతాడు. ఈ మీటింగ్ తర్వాత గూదోక్ ఇంటికి తిరిగి వచ్చేసరికి తన ఆప్తమిత్రురాలు బేకీ చనిపోయి కనిపిస్తుంది. దీన్ని ఆత్మహత్యలా చూపించాలని ప్రయత్నిస్తారు. కానీ నిజానికి ఒక పై స్థాయి కుటుంబానికి చెందిన కుర్రాడు ఆమెని వేధించి చంపేసినట్టు తెలుస్తుంది. బేకీ తల్లి మోక్షిం గూదోక్కి అత్యంత నమ్మకమైన సేవకురాలు. ఈ సంఘటన గూదోక్లో పెద్ద మార్పు తీసుకువస్తుంది. ఇక దాక్కోకుండా తేయంగ్ కల నెరవేర్చాలని, న్యాయం కోసం బాహాటంగా పోరాడాలని నిర్ణయించుకుంటుంది. సియాంగ్ హ్వీ ఇచ్చిన గిఫ్ట్ని తిరిగిచ్చేసి తనతో పారిపోవడం లేదని చెప్తుంది. చివరికి తన ముఖాన్ని బహిరంగంగా చూపిస్తూ అధికారుల ముందు నిలబడి నా పేరు ఓక్ తేయంగ్ అని ధైర్యంగా ప్రకటిస్తుంది. బేకీ మర్డర్ కేసు కోర్టుకి వెళ్తుంది. ఆ అబ్బాయి ఫ్యామిలీ బేకీనే వాళ్ళ కొడుకుని సెడ్యూస్ చేయడానికి ప్రయత్నించి ఫెయిల్ అయ్యి ఆత్మహత్య చేసుకుందని అబద్ధం చెప్తారు. కానీ నిజం అందరికీ తెలుసు. వాళ్ళు మోక్షింని అరెస్ట్ చేయిస్తారు, తప్పుడు ఆరోపణలు చేసిందని. కానీ తేయంగ్ ఊరుకోదు. నిజమైన దోషిని పట్టుకోవడానికి రహస్యంగా ఆధారాలు వెతుకుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకి ఒక కొత్త వ్యక్తి కనిపిస్తాడు. చూడ్డానికి సియాంగ్ హ్వీలానే ఉంటాడు, కానీ నిజానికి వేరే వ్యక్తి. అతని పేరు సంగ్ యున్ గ్యోమ్, కొత్త మ్యాజిస్ట్రేట్ కొడుకు. తేయంగ్ పొరపాటున అతన్ని సియాంగ్ హ్వీ అనుకొని తన మనసులో మాటలన్నీ చెప్పేసి తర్వాత తప్పు తెలుసుకుని చాలా ఇబ్బంది పడుతుంది. మ్యాజిస్ట్రేట్ సంగ్ కేసు విచారణలో కోర్టు వైద్యుడు లంచం తీసుకున్నాడని తెలుసుకుంటాడు. చివరికి మోక్షిం ఎలాంటి శిక్ష లేకుండా విడుదలవుతుంది. మరియు ఇకపై సేవకులను ఇంటి రూల్స్ ప్రకారం కాకుండా రాజ్య చట్టం ప్రకారమే శిక్షించాలని మ్యాజిస్ట్రేట్ ప్రకటిస్తాడు. ఇది తేయంగ్కి పెద్ద విజయం. ఈ సమయంలోనే యున్ గ్యోమ్ తేయంగ్కి పెళ్లి ప్రపోజల్ పెడతాడు. ఆమెకి వేరే వ్యక్తి మీద ప్రేమ ఉన్నా కూడా ఎందుకు తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని అడిగితే నన్ను సియాంగ్ హ్వీగా అనుకో, హార్ట్ బ్రేక్ నుండి బయటపడటానికి అని జోక్ చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత తేయంగ్ మార్కెట్లో ఉన్నప్పుడు సోహే ఆమెని చూసేస్తుంది. వెంటనే తేయంగ్ యున్ గ్యోమ్ని పట్టుకుని అక్కడి నుండి తప్పించుకుంటుంది. ఆ తర్వాత ఆమె యున్ గ్యోమ్కి తన నిజమైన గతం చెప్పేస్తుంది. తను అసలైన తేయంగ్ కాదని, గూదోక్ అని. దీనికి బదులుగా యున్ గ్యోమ్ కూడా తన సీక్రెట్ చెప్తాడు. తనకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, తను ఎప్పటికీ ఒక స్త్రీని దగ్గరికి తీసుకోలేనని చెప్తాడు. ఇద్దరూ ఒకరికొకరు హెల్ప్ అవుతూ కన్వీనియన్స్ కోసం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. వెంటనే ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. సియాంగ్ హ్వీ దూరం నుండి ఇదంతా చూసి బాధపడతాడు. పెళ్లి అయిన వెంటనే అనుమానాస్పద విషయాలు బయటపడతాయి. యున్ గ్యోమ్ రహస్యంగా గిసెంగ్ హౌస్లో ఒక చోట కొంతమంది యువకులకి యుద్ధ విద్యలు నేర్పుతూ ఉంటాడు. ఇది తన భార్యకి కూడా తెలియకుండా దాచిపెడతాడు. దీనితో పాటు మ్యాజిస్ట్రేట్ సంగ్ ఏర్పాటు చేయాలనుకున్న పొత్తు యున్ గ్యోమ్ తేయంగ్ని పెళ్లి చేసుకోవడంతో దెబ్బతింటుంది. ఆ తర్వాత రాజ్యానికి సంబంధించిన ఒక పెద్ద కేసు తలెత్తుతుంది.
యున్గ్యోమ్పై దేశద్రోహం ఆరోపణ వస్తుంది. అతను నడిపే రహస్య గ్రూప్ డివోటెడ్ హార్ట్స్ రాజుకి వ్యతిరేకంగా కుట్ర పన్నుతోందని నిందపడుతుంది. దీంతో యున్గ్యోమ్ ఇంటిని వదిలి పారిపోవాల్సి వస్తుంది. నిజమేంటంటే సుంగ్హ్వీ ఇప్పటికీ ఆమెను మర్చిపోలేదు. ఇప్పటికీ ఆమె మీద అతనికి అదే ప్రేమ ఉంది. అతను రాసిన ది ఆఫీసర్ అండ్ ది అసిస్టెంట్ అనే నవల కూడా వాళ్ళిద్దరి కథ నుంచి స్ఫూర్తి పొందిందే. ఆ నవలలో ఆమెపై అతని మనసు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి పేజీలో ఆమె జ్ఞాపకాలే ఉంటాయి. ఈ ఊర్లోనే వాళ్లకొక కేసు ముందుకు వస్తుంది. సియోల్ రాంగ్ అనే యువనటుడు సుంగ్హ్వీ రాసిన కథను దొంగిలించి దాన్ని బూతుగా మార్చి వేదికపై ప్రదర్శిస్తుంటాడు. అసలు కథలో ఉన్న అర్థాన్ని, భావాన్ని పూర్తిగా చెరిపేసి జనాన్ని ఆకర్షించడానికి అసభ్యమైన మార్పులు చేస్తాడు. ఒకరోజు ఆ ప్రదర్శన చూస్తున్న సుంగ్హ్వీ తట్టుకోలేక కోపంతో అతన్ని కొట్టేస్తాడు. దాంతో అతను జైలుకి వెళ్తాడు. ఆ ఊరి మ్యాజిస్ట్రేట్ మాత్రం సియోల్ రాంగ్కి భయపడో లేదా వేరే ఏదో స్వార్థమో సుంగ్హ్వీకి న్యాయమైన విచారణ ఇవ్వకుండా తప్పించుకోవాలని చూస్తాడు. ఇది చూసిన టేయంగ్కి విపరీతమైన కోపం వస్తుంది. ఆమె నేరుగా మ్యాజిస్ట్రేట్ దగ్గరకు వెళ్ళి సుంగ్హ్వీసాంగ్ కుటుంబ వారసుడు అతనికి న్యాయమైన విచారణ ఇవ్వకపోతే ఏమవుతుందో నీకు తెలుసా అని గట్టిగా నిలదీస్తుంది. దాంతో మేజిస్ట్రేట్ భయపడిపోయి వెంటనే సియోల్ రాంగ్ను కూడా విచారణకు పిలుస్తాడు. విచారణలో ఇద్దరు కళాకారులను వాళ్ళు తగాదా పడ్డ అసలు కథను జ్ఞాపకం నుంచి రాసి చూపించమని పరీక్ష పెడతారు. సియోల్ రాంగ్ ఆ కథను దొంగిలించాడే తప్ప దాన్ని అసలు అర్థం చేసుకోలేదు కాబట్టి ఆ పరీక్షలో దారుణంగా విఫలమవుతాడు. అతనికి తగిన శిక్ష పడుతుంది. సుంగ్హ్వీ మాత్రం నిర్దోషిగా విడుదలవుతాడు. సరిగ్గా ఇదే సమయంలో ఊరి నుంచి ఒక పెద్ద వార్త వస్తుంది. యున్గ్యోమ్ చనిపోయాడని. ఒక శవాన్ని తీసుకొచ్చి అందరికీ చూపిస్తారు. టేయంగ్ ఆ శవం ముఖాన్ని చూసిన వెంటనే దిగ్భ్రాంతికి గురవుతుంది. ఆమెలో అంతులేని ప్రశ్నలు మొదలవుతాయి. ఇంతలో మ్యాజిస్ట్రేట్ ఓ అనే వ్యక్తి టేయంగ్ నడుపుతున్న న్యాయ కార్యాలయాన్ని తగలబెట్టిస్తాడు. ఆమెను నేరుగా బలహీనపరచాలని చూస్తాడు. తర్వాత ఆమెను అరెస్టు చేస్తాడు. ఆమెకు రెండే దారులు చూపిస్తాడు: జైల్లోనే ప్రాణాలు వదలడం లేదా జీవితాంతం వితంతువుగా ఇంట్లోనే ఉండిపోవడం. ఇదెంత అన్యాయమో తెలిసినా ఆమెకు అండగా నిలబడే వాళ్లే కరువవుతారు. జైల్లో టేయంగ్ చాలా బాధలు అనుభవిస్తుంది. తినడానికి తిండి సరిగ్గా ఇవ్వరు. రోజురోజుకి ఆకలితో నీరసించిపోతుంది. ఒకరోజు రాత్రి ఆమె పడుకుని ఉండగా ఎలుకలు ఆమెను కరుస్తాయి. ఆ నొప్పిలో, నీరసంలో, భయంలో ఆమెకు భ్రమలు మొదలవుతాయి. నిజమైన టేయంగ్ ఆత్మ ఆమె ముందు కనిపించి బతుకు, ఇక్కడితో ఆగిపోకు అని చెప్తున్నట్టు అనిపిస్తుంది. చివరికి ఇక తట్టుకోలేక ఆమె మ్యాజిస్ట్రేట్ ఓ షరతుకు ఒప్పుకుంటుంది. ఒక బహిరంగ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. అందులో టేయంగ్ యున్గ్యోమ్ నకిలీ శవానికి నమస్కారం పెట్టి తను వితంతువునని బహిరంగంగా ఒప్పుకోవాలి. ఇది జరిగితే ఆమె జీవితాంతం ఇంట్లోనే బందీగా ఉండిపోవాల్సిందే. బయటి ప్రపంచంతో సంబంధమే ఉండదు. అప్పుడే యున్గ్యోమ్ వస్తాడు. అతను తడబడుతూ తన కథ చెప్తాడు. క్వింగ్కి ప్రయాణం చేస్తుండగా ఓడ మునిగిపోయిందని, ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డానని, కానీ తనకేమీ గుర్తులేదని, తనెవరో, తన ఇల్లు ఎక్కడో, తన భార్య ఎవరో ఏమీ తెలియలేదని, ఇప్పుడు మెల్లగా కొన్ని జ్ఞాపకాలు తిరిగి వస్తున్నాయని చెప్తాడు. మ్యాజిస్ట్రేట్ ఓకే ఏం చేయాలో తోచదు. ఎదురుగా నిలబడిన మనిషి నిజంగా యున్గ్యోమ్ అయితే టేయంగ్ని వితంతువుగా ప్రకటించే వేడుకకు అర్థమే ఉండదు. చేసేదేమీ లేక ఆ వేడుకను వాయిదా వేస్తాడు. టేయంగ్ యున్గ్యోమ్ని దగ్గరగా చూస్తే ఏదో తేడాగా అనిపిస్తుంది. కళ్ళల్లో అదే చూపు లేదు. నడిచే తీరు వేరేలా ఉంది. అయినా అందరి ముందు ఏమీ అనలేక భర్త తిరిగొచ్చినందుకు సంతోషిస్తున్నట్టు పైకి నటిస్తుంది. ఆ రాత్రి ఇంటికొచ్చాక ఆమె అతన్ని పరీక్షించాలని నిర్ణయించుకుంటుంది. తాగుతావా అని అడిగినప్పుడు అతను వద్దని, రేపు విందు ఉందని తప్పించుకుంటాడు. నిజమైన యున్గ్యోమ్కి బాగా తాగే అలవాటు ఉండటం, తట్టుకోగలగడం ఆమెకు తెలుసు. కాబట్టి ఇది ఆమెకు అనుమానం రేకెత్తిస్తుంది. ఆ రాత్రి ఆమె ఒక ఎత్తుగడ వేస్తుంది. అతనితో పడుకున్నట్టు నటిస్తూ, నిద్రపోతున్నట్టు నటిస్తుంది. అతను నిద్రలో ఉన్నప్పుడు నెమ్మదిగా అతని బట్టలు తీసి భుజం మీద ఉండాల్సిన పచ్చబొట్టును పరిశీలిస్తుంది. ఆ పచ్చబొట్టు ఖచ్చితంగా అక్కడే ఉంటుంది. కానీ ఆమెకి ఇంకా పూర్తి నమ్మకం చాలదు.
మర్నాడు ఆమె మరో తెలివైన పరీక్ష పెడుతుంది. ఇంటి చుట్టూ పైన్ చెట్టు పొడిని చల్లిస్తుంది. ఈ పొడికి సుంఘ్వీకి తీవ్రమైన అలర్జీ ఉంటుందని ఆమెకు ముందే తెలుసు. కొద్దిసేపటికే అతను తుమ్ములు ఆపుకోలేకపోతాడు. టేయంగ్ అతని ముందు నిలబడి నిజం చెప్పమని కోరుతుంది. అతనిక తప్పించుకోలేక తను సుంఘ్వీ అని ఒప్పుకుంటాడు. యున్గ్యోమ్ శవాన్ని చూడంగానే తన తమ్ముడు నమ్మలేకపోతాడు. వెంటనే యున్గ్యోమ్ని వెతుక్కుంటూ వెళ్తాడు. కూలీలా బతుకుతున్న యున్గ్యోమ్ కనిపిస్తాడు. భార్య టేయంగ్ ఎన్నో కష్టాలు పడుతోందని చెప్తాడు. యున్గ్యోమ్ ఈ విషయాలు వినేసరికి కదిలిపోతాడు. కానీ వెంటనే ఇంటికి రావడానికి ఒప్పుకోడు. నేను ఇంత దూరం వచ్చాక ఇక వెనక్కి వెళ్ళలేను అని చెప్తూ తన గుర్తింపు టోకెన్ని తమ్ముడికిచ్చేసి తనను చనిపోయినట్టే అనుకోమని చెప్తాడు. తమ్ముడు ఎంత బతిమాలినా అతను మనసు మార్చుకోడు. భారంగా అతన్ని వదిలేసి వెనక్కొస్తాడు. దారిలో సుంఘ్వీని కలుస్తాడు. అతను జరిగినదంతా సుంఘ్వీకి చెప్పేస్తాడు. సుంఘ్వీకి రాజుగారు స్వయంగా ఆదేశించిన ఒక ప్రదర్శన క్వింగ్లో ఉందని, దాన్ని ధిక్కరిస్తే అతనికి మరణశిక్ష ఖాయమని, అయినా అతను దాన్ని వదిలేసి ఆమెను కాపాడేందుకు యున్గ్యోమ్ పచ్చబొట్టు కూడా వేయించుకొని శాశ్వతంగా ఈ ప్రమాదకరమైన గుర్తింపుతో బతకాలని నిర్ణయించుకున్నాడు. ఇది వినగానే టేయంగ్ మనసు కరిగిపోతుంది. తనను కాపాడేందుకు అతను తన జీవితాన్నే పణంగా పెట్టాడని తెలుసుకుని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇప్పుడు నేనే నీ భర్తను, నన్ను దూరం చేసుకోకు, నన్ను నమ్ము అని ఆమెను వేడుకుంటాడు. టేయంగ్ మనసులో పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా మెదులుతాయి. వాళ్ళిద్దరూ కలిసి గడిపిన క్షణాలు, అతని ప్రేమ, అతని త్యాగం అన్నీ గుర్తొస్తాయి. చివరికి ఆమె అతన్ని అంగీకరిస్తుంది. తన మనసులో అతనికి స్థానమిస్తుంది. అతను చాలా సంతోషంతో మురిసిపోతాడు. అతని ముఖం మీద నుంచి నవ్వు పోదు. ఆమె న్యాయవాద పని మీద ఎక్కువ దృష్టి పెట్టేందుకు వీలుగా ఇంటి బాధ్యతలన్నీ తానే భుజాన వేసుకుంటాడు. ప్రతిరోజు ఆమెతో నక్షత్రాల వెలుగులో నడుస్తూ, ఆమె మాటలు శ్రద్ధగా వింటూ, ఆమెకు కాగితాల పనిలో సాయం చేస్తూ, రాత్రుళ్ళు ఆమెకు నిద్ర పట్టేలా కథలు చెప్తూ ఉంటాడు. టేయంగ్కి తీవ్రమైన నిద్రలేమి సమస్య ఉంటుంది. సుంఘ్వీ పక్కన ఉన్నప్పుడు మాత్రమే ఆమెకు ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఈ సంతోషకరమైన ప్రశాంతమైన రోజుల్లోనే ఒక పాత శత్రువు తిరిగి వస్తుంది, కిమ్ సో హే. ఈమె గతంలో గూడియోక్కి యజమానురాలిగా ఉన్న మహిళ, ఆమెను బానిసగా చూసిన మనిషి. ఆమె టేయంగ్ని చూసిన వెంటనే గుర్తుపడుతుంది. నువ్వు గూడియోక్ కదా అని పిలుస్తుంది. టేయంగ్ నిజమైన గుర్తింపు బహిరంగంగా బయటపడుతుంది. పోలీసులు వచ్చి ఆమెను పట్టుకుంటారు. సుంఘ్వీని కూడా అరెస్టు చేస్తారు. అతను తప్పించుకుని పారిపోవాలని అనుకోలేదు. పోలీసుల దగ్గరకు తనంతట తానే లొంగిపోవడానికి వెళ్తుండగానే పట్టుబడతాడు. టేయంగ్పై తనపై ఆధారాలు లేవని భావించి ఆరోపణలను ధైర్యంగా ఖండిస్తుంది. సుంఘ్వీ గురించి అడిగినప్పుడు, నేను అతన్ని ఒక్కసారి మాత్రమే చూశాను. అతను ఊర్లో పర్యటనకు వచ్చినప్పుడు నా భర్త యున్గ్యోమ్ మాత్రమే ఈ చియాన్ సుంఘ్వీ నాకు తెలియని అపరిచితుడు అని ఖచ్చితంగా అబద్ధం చెప్తుంది. ఇది సో హే ఆరోపణలను చాలా బలహీనం చేస్తుంది. అయితే సుంఘ్వీ మాత్రం ఆమెను కాపాడాలని తానే మొత్తం బాధ్యత తీసుకుంటాడు. తను అసలు యున్గ్యోమ్ కాదని, తను మొత్తం కుటుంబాన్ని మోసం చేశానని, ఎవరికీ ఈ నిజం తెలియదని ఒప్పుకుంటాడు. తనకు ఇక చావే మిగిలిందని అతనికి తెలుసు. ఎందుకంటే రాజాదేశాన్ని ధిక్కరించి ప్రదర్శన మధ్యలోనే మాయమైపోయి ఆపైన చనిపోయినట్టు నటించడం చాలా పెద్ద నేరం. దీనికి మరణశిక్షే. టేయంగ్ తన తెలివితేటలతో సో హే ఆరోపణల్లో ఉన్న లోపాలను ఒక్కొక్కటిగా ఎత్తి చూపుతూ వాదిస్తుంది. ఆమె వాదనలు చూసి కోర్టులో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. కానీ మధ్యలో సుంఘ్వీ, నేనే యున్గ్యోమ్ని చంపాను అని ఒక తప్పుడు ఒప్పుకోలు చేసేస్తాడు. అయితే సుంఘ్వీపై రుజువులు స్పష్టంగా ఉండటంతో అతనికి రాజాదేశాన్ని ధిక్కరించిన నేరానికి, యున్గ్యోమ్గా నటించిన నేరానికి శిక్ష ఖాయమవుతుంది. టేయంగ్ కేసు మాత్రం దాదాపు క్లియర్ అయిపోయి ఆమె విడుదల అవ్వబోతున్న సమయంలో బాక్ మంత్రి ఒక కొత్త సాక్ష్యాన్ని తీసుకొస్తాడు. అదే సియోల్ రాంగ్. మొదట్లో సుంఘ్వీ కథను దొంగిలించి ప్రదర్శించిన నటుడు. అతనికి తెలుసు సుంఘ్వీ జైల్లో ఉన్నప్పుడు టేయంగ్ వచ్చి అతని తరపున వాదించి అతన్ని విడిపించింది. అంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు తెలుసని
టేయంగ్ కోర్టులో అబద్ధం చెప్పిందని ఇది స్పష్టం చేస్తుంది. ఇది చాలా పెద్ద దెబ్బ. ఇప్పుడు టేయంగ్ కూడా అబద్ధపు సాక్ష్యం ఇచ్చినందుకు నేరస్తురాలిగా మారుతుంది. ఇదే సమయంలో హానాయాంగ్లో ఒక ప్రమాదకరమైన వ్యాధి వ్యాపిస్తున్న సంగతి బయటపడుతుంది. దీని వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందని టేయంగ్కి అనుమానం వస్తుంది. దీని గురించి నిజం కనిపెట్టాలని ఆమె క్వారంటైన్ ఏరియాలోకి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. అక్కడికి వెళ్ళే ఏకైక మార్గం తనకే ఆ వ్యాధి సోకిందని నటించడం. ఇది చాలా ప్రమాదకరమైన నిర్ణయం, కానీ ఆమె వెనుకాడదు. అలా ఆమె రోగుల మధ్యలోకి వెళ్తుంది. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మనుషులు నొప్పితో బాధపడుతూ సరైన సాయం లేక అల్లాడుతుంటారు. మందులు లేక, ఆహారం లేక చాలామంది చనిపోతున్నారు. అక్కడే ఆమెకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. ఆమె నిజమైన భర్త యున్గ్యోమ్ బతికే ఉన్నాడు. అతను ఆ రోగులకు సేవ చేస్తూ అక్కడే ఉంటున్నాడు. కానీ అతని పరిస్థితి కూడా బాగలేదు. అతను గొంతు పోగొట్టుకుని మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. పైగా ప్రాణాంతకమైన గుండె జబ్బుతో కూడా బాధపడుతున్నాడు. టేయంగ్ అతన్ని చూసి ఒక్కసారిగా షాక్తో నిలబడిపోతుంది. ఇన్నేళ్లు అతని గురించి ఏమీ తెలియకుండా బతికినందుకు ఆమెలో ఎన్నో భావాలు కలగలిసిపోతాయి. తర్వాత అసలు నిజం బయటపడుతుంది. యున్గ్యోమ్ చెందిన సమాజాన్ని, డివోటెడ్ హార్ట్స్ అనే బృందాన్ని బాక్ మంత్రి లక్ష్యంగా చేసుకుని దారుణంగా ఊచకోత కోశాడు. ఈ దుర్ఘటన చూసిన షాక్తో యున్గ్యోమ్కి గొంతు పోయింది. తీవ్రమైన మానసిక గాయం కూడా అయ్యింది. తన వాళ్లకు ఇంకా ఏ హాని జరగకూడదని తనను తాను దూరంగా ఉంచుకున్నాడు. ఎవరికీ కనిపించకుండా బతికాడు. అందుకే ఇన్నేళ్లుగా అతను టేయంగ్కి కూడా కనిపించలేదు. అతనికి సుంగ్హ్వీ నిజం బయటపడిందని, అతను జైల్లో ఉన్నాడని తెలిసి యున్గ్యోమ్ చాలా షాక్ అవుతాడు. అయితే యున్గ్యోమ్ తన వంతుగా సాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ వ్యాధికి మందు కనిపెట్టేందుకు తనపైనే ఆ మందును పరీక్షించుకుంటాడు. అదృష్టవశాత్తు మందు పనిచేస్తుంది. వ్యాధికి విరుగుడు దొరుకుతుంది. దీంతో అతను వెంటనే గవర్నర్ హియో దగ్గరకు పరిగెత్తుతాడు. బాక్ మంత్రి కుట్ర ఏంటో, ఈ వ్యాధి వెనుక ఎవరున్నారో స్పష్టంగా వివరిస్తాడు. క్వారంటైన్ సమస్య పరిష్కారం అయ్యాక గవర్నర్ హియో యున్గ్యోమ్కి ఒక అనుమతి ఇస్తాడు, సుంగ్హ్వీ స్థానంలో జైల్లో అతను ఉండటానికి. చివరికి బాక్ మంత్రి చేసిన కుట్రలన్నీ ఒక్కొక్కటిగా బయటపడతాయి. అతను ఒక విషపూరిత మూలికతో కలిపిన నొప్పి నివారణ మందు ద్వారా ఈ వ్యాధిని ఉద్దేశపూర్వకంగా వ్యాపింపజేశాడని, తర్వాత మందులను, అవసరమైన సామాన్లను తానే గుత్తగా అట్టిపెట్టుకొని సంక్షోభ సమయంలో అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకోవాలని పథకం వేశాడని రుజువవుతుంది. ఇంతమంది ప్రజల ప్రాణాలతో ఆడుకున్న అతని క్రూరత్వం చూసి అందరూ దిగ్భ్రాంతి చెందుతారు. చివరికి అతనికి తగిన శిక్ష పడుతుంది. అతనికి సహాయంగా ఉన్నందుకు హేని కూడా అరెస్ట్ చేస్తారు. అయితే యున్గ్యోమ్ సుంగ్హ్వీ స్థానంలో జైల్లో ఉండటానికి ఒప్పుకున్నా అతని ఆరోగ్యం ఇప్పటికే చాలా క్షీణించి ఉంటుంది. గుండె జబ్బు తీవ్రమవుతూ చివరికి అతను ప్రాణాలు కోల్పోతాడు. చనిపోయే ముందు అతను టేయంగ్కి, సుంగ్హ్వీకి తన వంతు క్షమాపణ చెప్తాడు. వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. టేయంగ్ చాలా కాలం తర్వాత మళ్ళీ తన అసలు పేరు గూడియోగ్గా మారుతుంది. ఆమె బానిసగా పుట్టినా ఇప్పుడు చట్టబద్ధంగా స్వేచ్ఛ పొందుతుంది. తన గతం నుంచి పూర్తిగా విముక్తి పొందుతుంది. తన అసలు తండ్రితో కలిసి సముద్రం పక్కన ఒక ప్రశాంతమైన ఇంట్లో నివసిస్తుంది. సుంగ్హ్వీతో ఆమెకు ఒక బాబు పుడతాడు. సుంగ్హ్వీ తన కొత్త నవలను పూర్తి చేస్తాడు. అది గూడియోగ్ జీవితం మీద, తను ఎప్పటికీ ప్రేమించే మహిళ కథ మీద రాసిన నవలే. తన బిడ్డ తల్లి కథను శాశ్వతం చేసేందుకు రాసిన నవల అది. ఆమె ఎదుర్కొన్న కష్టాలను, ఆమె ధైర్యాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు రాసిన కథ అది. ఇలా ఎన్నో మోసాలు, కుట్రలు, పోరాటాలు, కన్నీళ్ల తర్వాత గూడియోగ్ తన నిజమైన గుర్తింపుతో, తనను నిజంగా ప్రేమించిన మనిషితో, తన కుటుంబంతో ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఈ కథ సంతోషకరమైన ముగింపుకు చేరుకుంటుంది.